గురుగారు, ఉగాది రోజు మనం దేవాలయానికి వెళ్ళాలంటారు. సో దీని వెనుకున్న కారణం ఏంటి? దేవాలయానికి వెళ్ళడం వల్ల ప్రత్యేకంగా ఆ రోజు ఎలాంటి మంచి జరుగుతుంది మనకి? దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడి గుణగణాలను మనం మనసులో అనుకుంటాం. లేదా తీర్థానికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కూడా అరే మనం ఇంత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాం, అంటే మనం తప్పు చేసాము, ఏదన్నా కొన్ని పొరపాట్లు చేసాము, దానికి ప్రాయశ్చిత్తం జరగాలని ఒక రియలైజేషన్ వస్తుంది. అక్కడేంటంటే ఈ రుద్రం చదివారనుకోండి, విపరీతం అనే కాస్మిక్ ఎనర్జీ అక్కడ ఫ్లోట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గర్భాలయంలోకి వెళ్ళి చదివితే అది వేవ్స్ బ్రహ్మాండంగా ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది మనకి. అట్లాగే మనకి తెల్లారుజాము లేచి అది భగవద్గీతలు వింటే మనకు ఒక రకమైన రిఫ్రెష్మెంట్ వస్తుంది కదా. ఆ ఉత్తేజం కలిగి వీళ్ళందరూ పరిపక్వంగా మంచిగా ఆహ్లాదంగా మారటం కోసం దేవాలయం తప్పితే అక్కడికి వెళ్ళి ముందు వీడు క్యూలో ఉన్నాడా, నేను క్యూలో ఉన్నానా, నాకు ప్రత్యేక దర్శనం ఇచ్చాడా, వాడికి ఇవ్వలేదా అని ముందు వాడిని తిట్టుకుంటూ పక్కవాడిని తిట్టుకుంటే కర్మ పెంచుకోవడం అవుతుంది తప్పితే దేవాలయానికి వెళ్ళి ఇటు ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళిన కాసేపు తిరుమలలో ఈ 2 గంటలు క్యూలో నుంచి అవకాశం ఇచ్చాడంటే భగవంతుడి దగ్గర నాకు జపం చేసే అవకాశం మనం ఉండదు. మా ఊళ్ళో మా ఇంట్లో చేసుకోవాలి తప్పితే భగవత్ సన్నిధానంలో మనం చేసి 2 గంటలు మనం జపం చేసుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడని చుట్టుపక్కల వాళ్ళని మర్చిపోయి ఆ ఉన్న కాసేపు జపధ్యానాలు చేసుకుంటే అది ఫలితం, దేవాలయ దర్శనం యొక్క ఫలితం వస్తుంది. ఉగాది రోజు మనం దానం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? అంటే పూర్వం ఏంటంటే గృహస్థు అనేవంటి వాడు ఎర్నింగ్ పర్సన్గా ఉంటాడు. మిగతా సన్యాసులు కానీ బ్రహ్మచారులు కానీ వీళ్ళందరికీ ఉండదు. కాబట్టి అలాగే శ్రామిక వర్గాల్లో మనకు తినే తిండి, కట్టుకునే బట్ట, మనం నివసించే ఇల్లు ప్రతిదీ కూడా వారి శ్రమలోంచి వచ్చింది. కాబట్టి వాళ్ళని ఆదరించడం కోసింది దానం, అంతేగాని పంతులు గారు ఇచ్చుకుని దానం ఇచ్చుకోవడానికి కాదు. అంటే మన పరిచారక వర్గానికిను గ్రామ పురోహితుడికి అంటే రెక్టార్కి, తర్వాత ఏంటంటే సన్యాసులకి బ్రహ్మచారికి ఆశ్రమాల్లో ఉండి ఆదాయం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని జపధ్యానాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రమే దానం వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది, వాళ్ళకి ఫీడింగ్ కోసం ఏర్పాటు చేసింది.